నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ పిల్ల ఎపిసోడ్ 4. మనసుకు నచ్చే అందమైన కథ. ఇక కథలోకి వెళ్తే, కరెక్ట్ డాడీ, షీఈ్ రియల్లీ సో బ్యూటిఫుల్. గౌతమ్ సహస్ర వైపు రేపు కూడా వేయకుండా చూస్తూ మృదు స్వరంతో అన్నాడు. అతని మాటలకు సహస్ర కాస్త సిగ్గుతో తల దించుకోగా కళ్యాణ్ దిగ్గున తల తిప్పి గౌతమ్ వంక షార్ప్ లుక్ ఇచ్చాడు. గౌతమ్ సహస్రను పొగడడం ఎందుకు నచ్చలేదు కళ్యాణ్కి. 2 అడుగులు ముందుకు వేసి సహస్ర పక్కన దగ్గరగా నిలబడ్డాడు. సహస్ర తలెత్తి అతని వైపు చూసింది. గౌతమ్ ఆమె నుండి చూపు మరల్చుకొని కళ్యాణ్ వైపు తిరిగాడు. అతను తిరగగానే ఫార్మల్గా షేక్ హ్యాండ్ ఇచ్చాడు కళ్యాణ్, నార్మల్గా నటిస్తూ. సహస్ర, అంతసేపు మా హాల్ని తీక్షణంగా పరీక్ష చేశారు. అంత నచ్చిందా లేకపోతే అంత నచ్చలేదా అడిగాడు గౌతమ్ నవ్వుతూ. సహస్ర చిన్నగా నవ్వి ఊరుకుంది. నచ్చిందా నచ్చలేదా అని ఆలోచించుండదు మా సహస్ర. ఇంకా ఎలా డెకరేట్ చేయాలని చూసుంటుంది కదా సహస్ర. ఆమె ఫస్ట్ ఎయిడ్ ఇంటీరియర్ డిజైనర్. కళ్యాణ్ తన గురించి గొప్పగా చెప్తుంటే అవాక్కైపోయిన సహస్ర వారి వంక చూడకుండా కళ్ళు దించుకుని ఉన్న ముగ్గురి కళ్ళలోకి ఆమె పట్ల ప్రవేశించిన గౌరవం ఆమెకు తెలియకనే తెలిసింది. ఓ, మీరు వర్క్ చేస్తారా? ఎక్కడా? వాళ్ళు అడిగే ప్రశ్నలకు నెమ్మదిగా సమాధానాలు ఇచ్చింది సహస్ర. దట్స్ రియల్లీ గ్రేట్. మీరింత టాలెంటెడ్ అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బ్యూటీ విత్ బ్రెయిన్ అన్నమాట నవ్వుతూ అన్నాడు గౌతమ్. ఆ పొగడ్తకు సహస్ర చిన్నగా నవ్వి ఊరుకుంటే రాఘవరత్న, రేవతి మెచ్చుకోలుగా సహస్ర వైపు చూశారు. కళ్యాణ్ మాత్రం చిరాగ్గా మొహం పెట్టాడు. ఆ తర్వాత కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా దొర్లాయి. రాఘవరత్న ఆ నిశ్శబ్దానికి తెరదించుతూ, కళ్యాణ్, నీ ప్రమోషన్ గురించి ఆలోచించాను అనేసరికి ఏటో చూస్తున్న కళ్యాణ్ అలర్ట్ అయి అతని వైపు తిరిగాడు. ఏం డిసైడ్ చేశావు డాడీ? కళ్యాణ్ కాకపోతే ఆ డిపార్ట్మెంట్కి మేనేజర్ అయ్యే అర్హత నెక్స్ట్ నాకే ఉంది అని అన్నాడు గౌతమ్. కళ్యాణ్కి దానికి అర్హత ఉన్నా అతనికున్న స్టెబిలిటీ గురించి నాకు అనుమానాలున్నాయి. అందుకే అంత రెస్పాన్సిబిలిటీ ఇచ్చే ముందు ఆలోచించాను, డిలే చేశాను కన్ఫర్మ్ చేయడానికి. కళ్యాణ్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. అర్థం కానట్టుగా రాఘవరత్న వైపు చూశాడు. ఇప్పుడు నాకు అనుమానం లేదు. సహస్ర లాంటి భార్య ఉన్నవాడెవడు ఇర్రెస్పాన్సిబుల్ అవ్వడు. ఇందాక మొదటిసారి ఆమెను చూడగానే నేను ఆ విషయం నిర్ణయించుకున్నాను అన్నాడు సహస్ర వైపు చూస్తూ. సహస్ర ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక మౌనంగా చూస్తుంది. కళ్యాణ్ మాత్రం వింతగా చూస్తున్నాడు. నేను కష్టపడి పనిచేస్తే నా కష్టం టాలెంట్ చూసి కాక భార్యను చూసి డిసైడ్ అయ్యాను అంటారేంటి అని లోపల అనుకున్నాడు. ఏంటయ్యా అలా చూస్తున్నావు? అంత పెద్ద బాధ్యత నువ్వు సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలి అంటే నీకు ఇంట్లో మ్యారీడ్ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుంటేనే అది పాసిబుల్ అవుతుంది. అమ్మాయిని చూడగానే నీ లైఫ్ గొడవలు లేకుండా సాఫీగా సాగుతుంది అనిపించింది అని చెప్పాడు రాఘవరత్న. బాస్ అలా ఎందుకన్నాడు అర్థమైంది కళ్యాణ్కి. పెళ్లికి ముందు తనకి షైనీకి చీటికి మాటికి గొడవలు అవ్వడం వల్ల చాలా డిస్టర్బ్ అయ్యేవాడు. ఆ ఎఫెక్ట్ ఆఫీస్ వర్క్పై పడింది. ఆఫీస్కి సరిగ్గా వెళ్ళకపోవడం, వర్క్పై కాన్సన్ట్రేట్ చేయకపోవడం జరిగాయి. షైనీని కాదని పెళ్లి కొప్పుకున్నాకే మళ్ళీ వర్క్పై కాన్సన్ట్రేట్ చేశాడు. బాస్ ఆలోచన విధానానికి మతిపోయింది కళ్యాణ్కి. ఎలా అయితేనేం మేనేజర్గా ప్రమోషన్ వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్ అన్నాడు చెయ్యందిస్తూ. యూర్ వెల్కమ్. నీ బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తావని ఆశిస్తున్నాను అని అన్నాడు రాఘవరత్న నవ్వుతూ. కంగ్రాట్స్ కళ్యాణ్ నవ్వుతూ హ్యాండ్ ఇచ్చిన గౌతమ్ చేయందుకొని థ్యాంక్స్ అని బదులిచ్చాడు. వాళ్ళ వైపు మౌనంగా చూస్తున్న సహస్రను చూసి, ఏమ్మా సహస్ర, మీ ఆయనకి కంగ్రాట్స్ చెప్పవా అడిగాడు రాఘవరత్న. అందరూ ఉన్నారని సిగ్గుపడుతున్నట్టుంది కొంటెగా అన్న రేవతి మాటలకు ఇబ్బందిగా నవ్వి, అదేం లేదండి అని కళ్యాణ్ వైపు చూసింది. ఏ భావం లేకుండా చూస్తున్నాడు. కంగ్రాట్స్ అండి అంది నవ్వు పులుముకొని. థ్యాంక్స్ కొట్టినట్టు కాకుండా రాని నవ్వు తెచ్చిపెట్టుకుని కూల్గా బదిలిచ్చాడు. వాళ్ళిద్దరినీ ఒక గంట గమనిస్తూనే ఉన్నాడు గౌతమ్. పదండి భోజనం చేద్దాం రేవతి అనడంతో అందరూ డైనింగ్ హాల్కి కదిలారు. చేసిన టేస్టీ వంటలను అందరికీ వడ్డించి తను పెట్టుకుని కూర్చుంది రేవతి. కళ్యాణ్, రేపు పొద్దున్నే నీకు కంపెనీ తరపున కార్ అలర్ట్ చేస్తాను. సహస్రనిలా బైక్ మీద ఇక మీద తిప్పకు. ఐఎమ్ ఫాలోయింగ్ దట్ ఆల్ ద నెసరీ పర్క్స్. కంగ్రాచులేషన్స్ అని చెప్పాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కళ్యాణ్ అంత ఆనందంగా థ్యాంక్స్ చెప్పడం మేనేజర్ అయినంత మాత్రానికి కాదు, కారు పేరు వినడం వల్ల అయినట్టుంది అనుకుంది సహస్ర. తనకి ఎదురుగా కూర్చుని భోజనం చేస్తూ బాస్తో దేని గురించో మాట్లాడుతున్న కళ్యాణ్ వైపు
రేపు వేయకుండా చూస్తుండిపోయింది. నా భార్య అంటూ ఎంత ఈజీగా పరిచయం చేశాడు. ఆ మాట విన్నంత మాత్రాన్ని నా మనసు పిచ్చిగంతులు వేసింది. అతనికి ఏమీ అనిపించని లేదా? నుదుటిన పడి ఫ్యాన్ గాలికి ఎగురుతున్న అతని క్రాఫ్, నవ్వుతూ మాట్లాడుతున్న అతని పెదవులు, ఆకర్షించే అతని రూపం, అలాగే చూస్తుండిపోవాలి అనిపిస్తుంది సహస్రకి. ఎంతటి కఠినాత్ముడు ఈ క్రూర మానవుడు! తనను ఒకసారి చూడను కూడా చూడ్డే అని నిట్టూరుస్తూ ఎవరో తనని చూస్తున్నట్టు అనిపించి తల తిప్పకుండానే కళ్ళతో ఓరగా చూసింది. గౌతమ్ కళ్ళార్పకుండా తనని చూస్తుండడం చూసి సిగ్గుపడి ఇబ్బందిగా కదిలి కళ్ళు దించుకుంది. అన్నట్టు మీ ఇంట్లో పని మనిషి ఉందా? రాఘవరత్న సడన్గా అడిగాడు తింటూ. లేదు సార్, చెప్పాడు కళ్యాణ్. అయితే పనంతా అమ్మాయి చేస్తుందా? కోపంగా అడిగాడు. కొన్ని పనులు నేను చేస్తాను. ఆయనంత కోపడ్డం ఎందుకన్నట్టు మెల్లిగా చెప్పాడు కళ్యాణ్. కొన్ని పనులేమిటి? కొసరి పనులు. కొన్నంటే ఏమిటి నీ ఉద్దేశం? ఆయన రెట్టించి అడిగాడు. ఆమె ఎవరిని ఏ పని చేయలేదండి. అన్నీ తనే చేసుకోవాలి. ఎవరు చేసినా నచ్చదు. వెంటబడి వంకలు పెట్టి మళ్ళీ తను నచ్చే వరకు చేసుకుందాక ఊరుకోదు. చెట్లకు మొక్కలకు నీళ్లు పడితే కింద పడకుండా పట్టమంటుంది. కొన్ని నీళ్ళైనా తొనకుండా నీళ్లు పట్టడం ఎవరికి సాధ్యం చెప్పండి? ఆమె పద్ధతులకు మనుషులెవరూ తట్టుకోలేరు. అవునా సహస్ర? సహస్ర కళ్యాణ్ వంక ఓ చూపు విసిరి మాట్లాడకుండా ఊరుకుంది. అలా ఒక పద్ధతిగా ఉండే భార్య దొరకడం నీ అదృష్టం కళ్యాణ్ అని రేవతి నవ్వుతూ సహస్ర వైపు తిరిగింది. మాకు తెలిసిన ఒక ఆమె ఉంది సహస్ర. చెప్పిన పని ఏదైనా సరే శుభ్రంగా చేస్తుంది. ఆమెను పంపించనా అని అడిగింది. సరే అన్నట్టుగా తలూపింది. డిన్నర్ చేసి కాసేపు మాట్లాడుకొని టైం 10:30 కావస్తుంటే వెళ్ళడానికి సిద్ధమయ్యారు కళ్యాణ్, సహస్ర. రేవతి వాళ్ళు బయటి వరకు వచ్చారు. అప్పుడప్పుడు వస్తూ ఉండు. సహస్రని తీసుకుని వస్తావు కదా కళ్యాణ్? రేవతి అడిగింది. తీసుకొస్తాను మేడం, వెళ్ళొస్తాం. అన్నట్టు నేను విషయమే మర్చిపోయాను. కొత్తగా పెళ్లి చేసుకున్నావు. రిసెప్షన్ పార్టీ కూడా ఇవ్వవా అన్నాడు రాఘవరత్న. కళ్యాణ్కి ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉన్నాడు. ఏంటయ్యా మాట్లాడవు? ఇస్తాను సార్, నెక్స్ట్ వీక్లో ప్లాన్ చేస్తాను. నెక్స్ట్ వీకా? రాఘవరత్న నవ్వి, ఈ సండే నేనే మన స్టాఫ్ అందరికీ మీ ఇద్దరి తరపున పార్టీ ఇవ్వబోతున్నాను తన నిర్ణయాన్ని చెప్పాడు. అయ్యో, పార్టీ నేనే ఇస్తాను సార్ కంగారుగా చెప్పాడు. రాఘవ నవ్వాడు. అంత బాధగా చెప్తావేమయ్యా? ఎంత నీ భార్య అందాల ముద్దుగుమ్మైనా ఎవరికి చూపించకుండా దాచిపెట్టుకుంటావా? కళ్యాణ్ ముఖం ఎర్రబడింది. సహస్ర సిగ్గుపడింది. రాఘవరత్న ఇంకా గట్టిగా నవ్వాడు. రేవతి అతని వంక చిరు కోపంగా చూసింది. గౌతమ్ మాత్రం సహస్రని చూస్తూ నిల్చున్నాడు. ఇక మేము వెళ్ళొస్తాం అని చెప్పి కళ్యాణ్ బైక్ స్టార్ట్ చేయగా అందరికీ బాయ్ చెప్పి బైక్ ఎక్కి కూర్చుంది సహస్ర. ఇంటికి చేరుకొని ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి నిద్రకు ఉపక్రమించారు. మరుసటి రోజు మార్నింగ్ సహస్ర నోట్లో టూత్ బ్రష్ వేసుకుని మొక్కలకు నీళ్లు పోస్తూ ఎండుటాకులు తీస్తుంటే కాలింగ్ బెల్ మోగింది. వాటర్ క్యాన్ అక్కడ పెట్టి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. ఇంకా చీకట్లు పూర్తిగా విచ్చుకోలేదు. తలుపు తెరుస్తూనే పల్చటి ఉదయపు గాలి సహస్ర శరీరాన్ని చల్లగా తాకింది. ఎదురుగా గుమ్మంలో మధ్య వయసు దాటుతున్న ఒక ఆవిడ నిలబడి ఉంది. ఆమె మొహం నిండుగా ప్లెజెంట్గా ఉంది. నమస్కారం అమ్మా, నా పేరు నీల. మీకు పని మనిషి కావాలని చెప్పారని రేవతమ్మ గారు పంపించారు. అవునన్నట్టు తలూపి ఆమెను లోనికి రమ్మని సైగ చేసి పక్కకు తప్పుకుంది సహస్ర. నీల లోపలికొస్తుంది. మీ గురించి రేవతమ్మ గారు చాలా ఇదిగా చెప్పారమ్మా. మిమ్మల్ని నా బిడ్డలా చూసుకుంటా. మీరేం పనులు చేయమంటారో చెప్పండి. మీరు చెప్పినవే కాకుండా నేను చేయదలుచుకునేవి కూడా చేస్తాను. ఏది చేసినా బాగా చేస్తాను. మీరు దాని గురించి దిగులు పెట్టుకోకండి. నెలకు 5,000 ఇస్తే చాలు అంది. ఇంట్లో పనంతా ఇన్ని రోజులు తనే చేస్తుంది. ఏమంత ఇబ్బంది ఉంది అందులో? ఆ మాత్రం పనికి 5,000 వృధా అనిపించింది సహస్రకి. అదీ కాక 5,000 తీసుకుని ఇంటి పనంతా ఆమె చేస్తే మరి తనేం చేయాలి? సొంతంగా పని చేసుకోవడం కన్నా ఇంకొకరు చేసే పని నచ్చి నచ్చక సర్దుకుపోవడం, అజమాయిషి చేయడం ఎక్కువ తలనొప్పి కదా ఆలోచించింది సహస్ర. ఇప్పుడు ఈ పని మనిషిని వద్దని పంపిస్తే కళ్యాణ్ బాస్ ఆయన భార్య ఏమనుకుంటారు? ఓకేనా అమ్మ? నీల పిలుపుకి ఆలోచనలుండి తేరుకొని తన వైపు చూసింది. రేవతమ్మ గారే అడగమన్నారు 5,000. ఒకవేళ మీకు ఎక్కువ అనిపిస్తే తగ్గించండి. 5,000 ఓకే అన్నట్టుగా సైగల ద్వారా సూచించి ఇప్పుడే వస్తానని చెయ్యూపి లోపలికి వెళ్ళింది సహస్ర. ఇంతసేపు బ్రష్ నోట్లోనే పెట్టుకుని ఉండడం వల్ల నోరు నొప్పి పుట్టింది. త్వరగా ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసరికి నీల హాల్లో ఎక్కడా కనిపించలేదు.
హాల్లోకి వచ్చి బయటికి తొంగి చూసింది. బయట రాలిన ఆకులు క్లీన్ చేస్తూ కనిపించింది. చిన్నగా నవ్వి చేతులు కట్టుకుని చూస్తూ నిలబడింది. అంతా క్లీన్ చేసి లోపలికొచ్చింది నీల. 2 నిమిషాలు మీరిట్లా కూర్చోండమ్మా, చీటికలో కాఫీ చేసుకొస్తా. కాఫీయే కదా? అవును అని సహస్ర మిగిలిన మొక్కలకు వాటర్ పడుతూ ఉంది. అది అయ్యేసరికి గుమగుమలాడుతూ కాఫీ టేబుల్ మీద ప్రత్యక్షమైంది. 2 చేతులతో కప్పు పట్టుకొని ఒకసారి ఆనందంగా వాసన పీల్చింది. కూరగాయలు ఏమున్నాయమ్మా వంటకు? డైనింగ్ రూమ్లోకి వస్తూ అడిగింది నీల. వంట నేనే చేస్తాను అంది సహస్ర. అలాగే అమ్మా, ఏం వండుతారో చెప్తే కూరలు తరుగుతా అంది. వంకాయ కర్రీ, మునక్కాయ సాంబార్ చేస్తాను. వాటికి కావలసినవి తరుగు. ఇంతకీ ఏ టైం వరకు ఉంటావు అడిగింది సహస్ర కాఫీ సిప్ చేస్తూ. మీరు ఆఫీస్కి వెళ్ళేదాకా. మళ్ళీ మీరు వచ్చేసరికి వచ్చేస్తాను. ఈ మధ్యలో రేవతమ్మ గారింట్లో, వారింట్లో ఇంకో పని మనిషి ఉన్నది, ఇంకొక అతను ఉన్నాడు. మీరేదో పని చేస్తారట కదమ్మా, ఏదో విచిత్రమైన పని అంది నీల. విచిత్రమైన పనా? అందులో ఏం విచిత్రం ఉంది? రేవతమ్మ గారు చెప్పారమ్మా, ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ పెట్టుకోవాలా, ఏ వస్తువులు పెట్టుకోవాలా, కిటికీలకు తెరలేం వేసుకోవాలా, దుప్పట్లేం పరుచుకోవాలా, నాకు తెలియక అడుగుతా. ఎవరిళ్ళకేం వేసుకోవాలో వాళ్ళకి తెలియదా అమ్మా? మరీ విచిత్రం కాకపోతే అంది. ఏంటది విచిత్రం? కళ్యాణ్ గొంతు వినిపించి సహస్ర గుండె ఒక బీట్ స్కిప్ చేసి కొట్టుకుంది. జాగ్రత్తగా కప్పు టేబుల్ పైన పెట్టి తలెత్తింది. కళ్యాణ్ హాల్లో నిలబడి డైనింగ్ రూమ్ డోర్కు భుజం ఆనించి చేతులు కట్టుకుని ఉన్నాడు. చిందరవందరగా రేగిపోయిన జుట్టు, ఇంకా నిద్ర నీడలు వీడని మొహం. నా ఉద్యోగమట అంది మెల్లిగా. సహస్ర ఏం సమాధానం చెప్పినా నిదానంగా చెప్తుంది కాబట్టి కళ్యాణి చూడగానే ఎగిసిపడ్డ గుండెలను అదుపులోకి తెచ్చుకుని అతని ప్రశ్నకు జవాబు చెప్పడానికి కొంత సమయం తీసుకున్నా అతను ఆ విషయం గమనించలేదు. ఈమె నీల, మీ బాస్ భార్య ఈమెను మన ఇంట్లో పనిచేయడానికి పంపించింది. ఓ, కళ్యాణ్ మోహన్ చిట్లించాడు. నమస్కారం సార్ అని వినయంగా చేతులు జోడించింది నీల. 5,000 అమ్మకిచ్చేది. సహస్ర అనేసరికి 5,000 అంటూ సరిగ్గా నిల్చున్నాడు కళ్యాణ్. అంత పనే ఉంటుంది ఇంట్లో, అది టూ మచ్. బహుశా పెగ్గా మీ ఆఫీస్ పే చేస్తుందేమో. అయినా సరే నాకు పని మనుషులంటే ఇష్టం లేదు అన్నాడు. అయితే పనేవో చేస్తారు సార్ అడిగింది నీల. ఎందుకు? ఆమె చేస్తుంది. ఇన్ని రోజులు చేయట్లే? ఎంత ఇదిగా చెప్పినారు సార్. మీ బుద్ధి బోనిచ్చుకున్నారు కాదు. మీ మగవాళ్ళంతా ఇంతే. ఆయమ్మ బయట ఉద్యోగం చేయాలా, ఇంట్లో పని చేయాలా? ఏమి మాత్రం మనిషి కాదా? నా మొహాన 5,000 పడేయడానికి గిలగిల్లాడుతున్నారు. అదే పని ఆయమ్మ జీతం బెత్తం లేకుండా కిమ్మనకుండా చేస్తుంటే మీకు ఆనందమా అని శివాలెత్తింది. కళ్యాణ్తో పాటు సహస్ర కూడా అవాక్కైపోయింది. తెల్లబోయిన కళ్యాణ్ మొహం చూసి లోపల నవ్వుకుంది సహస్ర. కళ్యాణ్ విసురుగా తన వైపు తిరిగాడు. పని మనుషులు నాకు ఇష్టం లేదు సహస్ర. ఏం పని చేయాలో నాకు చెప్పు, నేను చేస్తాను. నాకన్నా ఆమె బాగా చేయగలదా? ఆమె వద్దు, పంపించి అన్నాడు. మీరుండండి సహస్ర కళ్యాణ్తో అంటూ. నీలమ్మ, బాబుగారికి కాఫీ తీసుకురా అంది. నీల కిచెన్లోకి వెళ్లే వరకు చూసి కళ్యాణ్ వైపు తిరిగింది. ఆమెని మీ బాస్ భార్య పంపించారు. ఇప్పుడే వద్దని పంపించేస్తే వాళ్ళు ఏమనుకుంటారు? మరీ నీకంత నచ్చకపోతే కొన్ని రోజులు చూసి నచ్చలేదని చెప్పి పంపించేద్దాం. అప్పటికి కూడా కళ్యాణ్ మొహం వికసించలేదు. కొన్ని క్షణాల తర్వాత సడన్గా అన్నాడు. ఇంతకీ నువ్వు ఒక విషయం ఆలోచించావా? ఆమె మన ఇంట్లో పనులన్నీ చేస్తుందా? అవును అంది సహస్ర. అలాంటప్పుడు ఇంట్లో ఫ్రీరాన్ని ఇస్తే మనిద్దరం వేరువేరు గదుల్లో ఉంటున్నామని తెలుసుకోవడానికి ఆమెకి ఎంతసేపు పడుతుంది? ఆ విషయం కానీ మా బాస్కి చెప్తే అంతే సంగతులు. నా ప్రమోషన్కే కాదు, జాబ్కి ప్రాబ్లమే. అది ఆలోచించావా? ఆమె అవన్నీ పట్టించుకుంటుందంటారా? ఎందుకు పట్టించుకోదు? అన్నీ పట్టించుకుంటుంది అని ఆమె ఫేస్ చూస్తే తెలియట్లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అడిగింది సహస్ర. పంపించేద్దాం, వద్దని చెప్పు అన్నాడు కళ్యాణ్. సహస్ర కొంచెం సేపు ఆలోచించింది. ఓ పని చేద్దాం. పైన రూమ్స్ ఎలాగూ మీరే క్లీన్ చేస్తారు కదా, అది మీరే చేయండి. కొన్ని రోజులేగా. ఇక అప్పుడు ఆమెకు రూమ్లు శోధించే పని ఉండదు. అసలు ఇక పైకి వెళ్ళే పనే ఉండదు. కళ్యాణ్ కొంచెం సేపు ఆలోచించాడు. ఒకవేళ వెళ్తే మళ్ళీ తనే అన్నాడు. సర్లే, కొన్ని రోజులు ఆమె పైకి పోకుండా చూస్తే అయిపోతుంది. కానీ కొన్ని రోజులంటే ఎన్ని అడిగాడు కళ్యాణ్ సందేహంగా. 1-2 నెలలు. 1-2 నెలలా? అవును అంది సహస్ర. ఈలోగా ఆమె వెళ్తే వెళ్తుంది, లేకపోతే 2 నెలల్లో ఎలాగూ నేనే వెళ్ళిపోతా కదా అంది. కళ్యాణ్ ఏం మాట్లాడలేదు. నీలా ఇచ్చిన కాఫీ అందుకొని సోఫాలో కూర్చున్నాడు. సహస్ర సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చి బాచేసి కిందకొస్తుంటే
హారన్ సౌండ్ మళ్ళీ మళ్ళీ మోగుతూ వినిపించింది. అమ్మగారు అంటూ ఆమెను పిలవడానికి పరుగులు పెడుతూ పైకి వస్తుంది నీల. సగం దారిలో సహస్రని చూసి కారమ్మా కారు, సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెబుతూ మళ్ళీ వెనక్కి తిరిగి గబగబా మెట్లు దిగి వెళ్ళిపోయింది. సహస్ర వరండాలోకి వచ్చేసరికి కళ్యాణ్ ఆఫీస్ వాళ్ళిచ్చిన కార్ పక్కన నిలబడి కిటికీలో నుండి చేయి పోనించి హారన్ అదే పనిగా మోగిస్తున్నాడు. నడిచి వస్తున్న సహస్రని చూడగానే మళ్ళీ ఓసారి గట్టిగా మోగించాడు. కారొచ్చిందనే సంబరమంతా కళ్యాణ్ నీల సగం సగం పంచుకుంటున్నారు. సహస్ర నవ్వుతూ అక్కడే నిలబడింది. ఎలా ఉంది అడిగాడు కళ్యాణ్. బాగుంది అంది చిరునవ్వుతూ. రా ఒక రౌండ్ కొట్టొద్దాం. వెనక డోర్ ఓపెన్ చేస్తూ పిలిచాడు. అంతసేపు ఓ పక్కన నిలబడి ఉన్న డ్రైవర్ ముందుకొచ్చాడు. సహస్ర, ఇదిగో డ్రైవర్ భద్ర. భద్ర మా సహస్ర అన్నాడు. మా సహస్ర అని అతను చెప్తుంటే ఆమెకు తెలియకుండానే తన మనసు ఒక్క క్షణం మురిసిపోయి మళ్ళీ రియాలిటీలోకి వచ్చిపడి ఉసూరుమంది. భద్ర సహస్రకి వినయంగా నమస్కారం చేసి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. సహస్ర కారులో కూర్చోగానే కళ్యాణ్ వెనుక నుండి చుట్టూ తిరిగి వచ్చి ఆమె పక్కన తగిలేలా దగ్గరగా కూర్చున్నాడు. అనుకోకుండా ఏదో అలజడి సహస్రలో. తల తిప్పి అతని వైపు చూసింది. ఆ తరువాత ఏం జరగబోతుంది? కళ్యాణ్ సహస్రల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? గౌతమ్ ఎంట్రీ వల్ల వీరిద్దరి జీవితాలు ఏ మలుపు తిరగబోతున్నాయి? కళ్యాణ్ షైనీని వదిలి సహస్రకు దగ్గర కాగలడా? అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ స్టోరీ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.